ఇల్లు వాకులు ఎల్లో వాకిలే నాదు పిల్లాలు నాదనుకో ఎల్లో వాకిలే నాదు పిల్లాలు నాదనుకో ఎల్లో బ్రహ్మచితి వల్లో మనసేలో ఎల్లో వాకిలే నాదు పిల్లాలు నాదనుకో కానోనే మలాలో కాను కదే కానోనే మలాలో కాను కదే ప్రేమ మనసా ఎల్లో వాకిలే నాదు పిల్లాలు నాదనుకో ఎల్లో బ్రహ్మచితి వల్లో మనసా చుట్టాలు తలవారులను సమయం సమయం మనసా పిల్లు వాకిలే నాదు పిల్లాలు నాదనుకో ఎల్లో బ్రహ్మచితి వల్లో మనసా పిల్లాలు నాదనుకో
హరినే కనుక నీవేవో సంసారే వైదేవో హరినే కనుక నీవేవో నిమిషాలు నరాకులవే మనసే కేఠముగా తన పనులో వాటముగా బింబముగా కేఠముగా తన పనులు కలిగి కలిగి మనసు బాబు పిల్లానే నా కనుకు ఎలా మనసుకోవయ్యో మనసు అంటే అంటనే పండు ఆరింతగలాగుండో అంటే అంటనే పండు ఆరింతగలాగుండో ఎందులో భరాయుడలే మనసు ఆవులో బాబు పిల్లానే నా కనుకు ఎలా మనసుకోవయ్యో మనసు వంటే కావేరయ్యా కాసోనే మగరువానా వంటే కావేరయ్యా కాసోనే మగరువానా చందాదాయ భయండు మనసు ఆవులో బాబు పిల్లానే నా కనుకు ఎలా మనసుకోవయ్యో మనసు ఆవులో బాబు పిల్లానే నా కనుకు
దేవి గోవింద దీర్ఘారస్తు సుఖీభవ దీర్ఘారస్తు సుఖీభవ. దేవి గోవింద నేటి రాత్రి నవమి చాలా పవిత్రమైన దినము. నేను రేపు మధ్యాహ్నము 2:30 గంటలకు సామాధిష్ట గరిష్ట తత్వమున నిండదలంచి నిశ్చయించుకున్నాను. కాబట్టి కొంతసేపుడు సిద్ధుడు ఇటకు అరుదించును. అప్పుడు అతనితో నీవు నా యనాదిగా తెలిపి దేవదారి పూలకై మనగాని పల్లెకు ఇప్పుడే ప్రయాణమైపోయి రేపు మధ్యాహ్నం దాటక మునిపై ఇతడికి చేర రావాలని తెలుపు. నేను కొంతసేపు విశ్రాంతి తీసుకునేదను. దేవి ప్రాణేశ్వర తల్లి లోకేశ్వరి శరణు శరణు తల్లి లోకమాట. బిడ్డ అది ఎటువంటి తెలుపు తల్లి. బిడ్డ మీ తండ్రి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు సామాధి నిష్ఠ గరిష్ట తత్వం నుండా గలంచి నిశ్చయించుకున్నాడు గాన నిన్నిప్పుడే బనిగాని పల్లెకు పంపి సామాధి పూజకి దేవదారి పూలు కోసుకొని రేపు మధ్యాహ్నం దాటకమనిపే ఇచ్చడికి చేర రావాలనని ఆనచిచ్చిన్నాడు. గనక బయలుదేరుమునైనా సిద్ధ. మహాప్రసారము తల్లి, మీ ఆజ్ఞానుసారం ప్రకారమే ఇప్పుడే బయలుదేరేదను. చల్లగా పోయిరమ్మునైన సిద్ధ, నువ్వు అయిన కార్యము నీకు శుభమగుగాక. వెళ్ళిరమ్ము.
అయ్యో స్వాముల వారు యోగనిష్ట నిద్రలో ఉన్నారు. తమ యోగనిష్ట నిద్రకు భంగము కలగకుండా తమ పాదపద్మములకు నమస్కరించి ఇప్పుడే బయలుదేరేదను. తండ్రి తారస్వరూప, ఇప్పుడే బయలుదేరేదను.
జన్మ తరించును నేడు. నన్ను కోరిన కోటలు మీరు నా జన్మ తరించను నేడు. పరమాత్మను తెలియని దినము నా పూర్వ జన్మ ఫలము. ఈవనాలు సర్వమయ నిన్ను నేను నమ్మినాను. గురుదేవం సద్గురుదేవా దేవగారు కంది మల్లయ్య వాసని సంగం అయ్యా ఆహా, ఏమి గణంధకారమైన చీకటి! ఈ నిరంకారమైన అరణ్యములో కొంతసేపు నిద్ర విక్రమించుకొని పోయేదను. ఓహో, నా దేవదేవుని సమాధి పూజ కొరకు పూలు కోసుకొని పోయేదనగాక. అదిగో ఏమి విచిత్రమైన పూల అనంతరములు! ఆహా, నా దేవదేవుని సమాధి పూజ కొరకు పూలు కోసుకొని పోయేదను. అదిగో ఆ కనిపించే పూలను ఫలములను కోసుకొని పోయేదను. నాదా, మీ ఆనందాన్ని తెలుపుతుంది నాదా. అయినను మీ సెలవు గైకుని ఎల్ల దలంతును గాని మీరు యోగ నిద్రలో ఉన్నారని మీకు నిద్ర భంగం కలగకుండా నట్టి మీ పాదపద్మములకు నమస్కరించి ఇప్పుడే వెళ్ళాను. దేవి గోవిందా, ఆ భక్తా బృందమంతా వచ్చేయుచున్నారా దేవి? అదిగో నాదా, అందరూ అరుదిస్తున్నారు. అందులో గోవిందయ్య, పోతులూరయ్య కూడా వస్తున్నారు. దీర్ఘారస్తు. ఓ ప్రేమైన నా భక్త బృందములారా, నా బిడ్డలారా, నేను కందిమల్లయ్య పల్లె చేరి 180 సంవత్సరములైనది. అప్పటి నుండి నేటి వరకు ఈ కలికాల మానవులకు భక్తి జ్ఞాన తత్వములను భూత భవిష్యత్తు వర్తమానములందరికీ కాలము తెలిపినదై సదా బ్రహ్మ పాసుకులుగా నునట్లుగా నునర్చితిని. ఇప్పుడు ఈ భారమంతయు గోవిందయ్య ఆచార్యపై విడే. ఈ భారమంతా నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు సామాధిష్ట గరిష్ట తత్వమున నిండ తలంచి నిశ్చయించుకున్నాను. జనక, మేము ఏమి ఎరగని తనుల పైన ఈ భారమంతా మోపి నీ సమాధి యందు ప్రవేశించినవు తండ్రి. కుమారక గోవిందయ్య, నీకొక పరమ రహస్యము తెలిపినను వినుము. కుమారక గోవిందయ్య, నీ భార్య గర్భమున ఆదిశక్తి అంశమున ఆది పరమేశ్వరి జన్మించును. ఆమె మహామణిమితురాలై నా వలననే భూత భవిష్యత్ వర్తమానములకందరికి కాలం తెలిసినదై అజ్ఞానందకరమున మునిగిన ఈ కలిమానవులకందరికో సద్బోధ గావించి జ్ఞానం అర్జింపదలంచి వచ్చిన వారు జ్ఞానం అర్జింప అఖండ కీర్తిని యార్జించును. నేను లేని కొరత అప్పుడు తీరిపోవును. కనుక గోవిందయ్య, నీవు సదా నిపుగా ఉండుము. ప్రాణేశ్వర, నా హృదయము భయకంపితమై శోక సాగరంలో ముంచేస్తున్నది. ప్రాణేశ్వర, పతి లేని సతికి నిశాపతి లేని రాత్రి అన్నట్లు మీరు లేని నాకు ఈ జన్మ మేల స్వామి. దేవి గోవిందా, సర్వం ఎరిగి నీ నైల శోకించుచున్నా నీ తనయులను ఓదార్చువారెవరు దేవి?
ప్రాణేశ్వర, నిన్ను విడబాటి ఒక్క క్షణమైనా ఉండలేనట్టి నేను ఇప్పుడే ఈ పాడు జీవితము ఎలా గడపగలను స్వామి? కరుణ
దేవి గోవింద నేనెందులకు శోక సాగరము నా శోకించుచున్నా దేవి గోవింద నేను చెప్పబోయే పలుకులు దేవి గోవింద వసుధ 1000 ఏళ్ళు బ్రతికిన ఒక్కనాడు మృత్యువు తప్పదు కదా అందులోకి ఏమి దుఃఖించిన ఫలమేమున్నది అదేనుగాక దేవి ఈ బ్రహ్మాండమంతటికి చరాచర సృష్టి శృతుల కారుండైన శ్రీ విరాట విశ్వరూపుడుండగా నీకేల భయము ఓ దేవి కాంతామని నేనొక విషయం చెప్పదను నేనొక ముఖ్యాంశం తెలిపదను వినుము నేను సామాదైన పిదప నీవు పసుపు కుంకుమ మంగళ సూత్రము గాజులు మెట్టలు నష్టల బొట్టు సదావు తేనురాలమై ఉండుము చెడుపుకుము ఎందుకనగా నేను సామాన్య మానవుల వల్ల సాయి పుట్టుకలు లేని విలక్షణ స్వరూపుండను నన్ను దూషించిన వారు నన్ను ఎరుమని అజ్ఞానులు నీవిట్లుంటివని దూషించిన వారందరూ నాశనమగు పోదురుగాక కనుక నీవు నిర్భురాలు అయిండువు దేవి నిర్భురాలు అయిండువు ఏ కాంత నా బిడ్డలారా నేను ఒక విషయం చెప్పదను వినుము నా మఠము నా సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు పూజలు జరుగును మన వంశము నిర్వంశమగును మన వీర నారాయణమ్మ గర్భమున ఉద్భవించిన వారును నా మఠమునకు ధర్మకర్తలు అగుదురుగాక కనుక దేవి గోవింద శ్రీ గురు సేవ చేసేది నా ప్రియ సిద్ధుడైన పూలకు పోయి వాడు అడవిలో చిక్కుబడి ఉన్నాడు వాడు లేని సమయమున నేను సమాధిలో చేరబోతున్నాను కనుక నా సిద్ధుడు వచ్చిన తర్వాత నన్ను ఏమి దుసనాడవద్దని చెప్పండి ఓ తల్లులారా ఓ తండ్రులారా దేవి గోవింద ఇప్పుడు నేను ఏమి చేయగలను అయ్యో నా సిద్ధుడు రాకపోయేదే
పుణ్యవతి, నీవేళ దుఃఖించుతున్నా నీ తనయులను ఓదార్చువారెవరు దేవి? ప్రాణేశ్వర, నీవు నన్ను విడనాడి నీవు జీవ సమాధిలో కూర్చుంటకు ధర్మమేన స్వామి, ఇది నీకు న్యాయమైన ప్రభు. నీవు లేని ఒక్క నిమిషమైనా నిలవలేను కదా ప్రాణపతి. గోవిందా, కానీ ఇంకా నీ దుఃఖమును మానుకొని ఆ భగవంతుని నామస్మరణ చేయుచు నిరంతరముగా ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించుము. దేవి గోవిందా, అదే నీకు జీవనముక్తి. ఇంకా నీవు చిత్తముగా మన గృహమునకు అరుగుము. చిత్తం స్వామి, అటువలనే పోయేది. చల్లగా పోయడము దేవి. వేరా కదరా ఇల్లు పాత నేను ఇంటి
పాత బడులు చూడన్నా కొన్నాళ్ళు రేముల పంపకూడే ఆలమోచన్నా ఇల్లు పాత బడులు చూడు ఎల్ల పాలలు ఇల్లు పాత బడులు చూడు ఎల్ల పాలలు వల్ల కడగా వంద గురవు భయముతో ఇల్లు పాత బడులు చూడన్నా కొన్నాళ్ళు రేముల పంపకూడే ఆలమోచన్నా छोटे बाबैया जन बेकनी के वक्त के नक्षत्रम नजरैया छोटे बाबैया जन बेकनी के वक्त के नक्षत्रम नजरैया मरल सगमना आरो मेल महिमा